Hello, my dear viewers. This is Chinnappa Muchala, and once again, heartfully welcome you to my channel. That is made English made easy. గత రెండు వీడియోల నుంచి మనం యాడ్జెక్టివ్స్ అంటే విశేషణాలు నౌన్ మరియు ప్రొనౌన్ యొక్క గుణాలను తెలియజేసేటటువంటి యాడ్జెక్టివ్లు ఆల్రెడీ అందులో ఉన్న రకాలు చూసాం. మనం పోల్చేటప్పుడు ఈ యాడ్జెక్టివ్ను మనం పోల్చేటప్పుడు ఇద్దరు వ్యక్తులు, రెండు స్థలాలు, రెండు ఏవైనా వస్తువుల మధ్యన పోలిక జరిగేటప్పుడు పాజిటివ్, కంపారిటివ్ అనే 2 డిగ్రీలే వస్తాయని చెప్పుకున్నాం. అదే ఎక్కువ మంది మధ్య పోలిక అది టైప్ 1. అది టైప్ 2లో మనం నిన్న చూసాము. ఎక్కువ మంది పోలిక జరిగినప్పుడు సాధారణంగా చెప్పటం, మిగతా వాళ్ళతో పోల్చి చెప్పటం, అందరికంటే సూపర్గా చెప్పటం, ఈ 3 సెంటెన్సెస్ ఉంటాయని చెప్పుకున్నాం. అంటే పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అనేది. కానీ సమాన స్థాయి కలిగినటువంటి వ్యక్తులు ఒక 10 మంది ఉన్నారు. అందులో ఒకరిని మనం గొప్పవాడు అని చెప్పలేం కదా. లేదా సమాన స్థాయిలో అభివృద్ధి చెందిన దేశాలు, లేదా సమాన స్థాయిలో పొడవైనటువంటి నదులు ఇలా ఉంటాయి కదా. వాటిల్లో మనం ఒకదాన్ని గొప్పగా చెప్పలేనటువంటి పరిస్థితి. మరి దేన్ని గొప్పగా చెప్పాలి అనేటటువంటి విషయాన్ని టైప్ 3 అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లేదా కంపారిజన్ ఆఫ్ యాడ్జెక్టివ్స్లో టైప్ 3 అంటే సమాన స్థాయి స్కేల్ కలిగినటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా మనం పోల్చవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఇది టైప్ 3 అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈవెన్ మీకు ఎంట్రన్సెస్ వాటికి, ప్రిలిమినరీ ఐఏఎస్ అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. మనం మాట్లాడటానికి కూడా చక్కటి ఇంగ్లీష్ మాట్లాడటానికి ఇది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. బిఫోర్ గోయింగ్ టు దట్, ఇక్కడ నేను దాన్ని తెలియజేయటానికని 3 సెంటెన్సెస్ తీసుకున్నాం, 3 వాక్యాలు తెలుగులో. చూడండి, ఈ విధంగా ఉన్న వాక్యాలను మనం ట్రూ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లోకి అనువదించాలంటే చాలా కష్టం. ఈ రూల్ తెలియకపోతే. చాలా తక్కువ అని ఉంది ఇక్కడ. ఈ చాలా తక్కువ అనేటటువంటి దానికి మనం ఆలోచనలోకి వెళ్తాం. దేశాలంటే కంట్రీస్ అంటాం. ఇండియా అంతా అనే దానికి మళ్ళీ ఆలోచిస్తాం. జనాభా కలిగి ఉన్నది అంటే ఉన్నదంటే ఈజు వజలైతే పాపులేషన్. ఇక్కడ చూడండి, చాలా తక్కువ దేశాలు ఇండియా అంత జనాభా కలిగి ఉన్నాయి. అంటే ఇండియా జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటి. అలా ఇండియా లాంటి దేశాలు ఒక 10-15 అంత కరెక్ట్గా ఉండవు, సమాన స్థాయి కలిగినటువంటివి. చూడండి, ఇక్కడ వెరీ ఫ్యూ, దీనికి చాలా తక్కువ అంటానికి వెరీ, చాలా, ఫ్యూ తక్కువ, దేశాలు వెరీ ఫ్యూ కంట్రీస్, దేశాలు బహువచనం కదా. వెరీ ఫ్యూ కంట్రీస్, ఇది సబ్జెక్ట్ ఇక్కడ వరకు. తర్వాత మనకు వెర్బ్ కదా కావాల్సింది, కలిగి ఉన్నాయి. వెరీ ఫ్యూ కంట్రీస్ ఆర్ హెల్పింగ్ వెర్బ్ అండి. చాలా తక్కువ దేశాలు ఆర్, వెరీ ఫ్యూ కంట్రీస్ ఆర్ యాజ్ పాపులేటెడ్ యాజ్ ఇండియా. చూడండి, చాలా తక్కువ దేశాలు ఆర్ ఉన్నాయి, యాజ్ పాపులేటెడ్ యాజ్ ఇండియా. ఇండియా అంత జనాభా కలిగిన దేశాలు చాలా తక్కువ దేశాలు ఉన్నాయి. ఈ ఎప్పుడైతే మనకి యాజ్ కనపడిందో, పాపులేటెడ్ జనసాంద్రత, జనాభా కలిగి ఉండట, పాపులేటెడ్ అంటాం. మరి దీనికి 2వ రూపం, 3వ రూపం ఎలాగండి? సహజంగా 2వ రూపం అంటే ఏంటి? మన కంపారిటివ్ డిగ్రీ. 3వ రూపం అంటే సూపర్లేటివ్. ఈఆర్ చేరితే కంపారిటివ్, ఈఎస్టీ చేరితే సూపర్లేటివ్ అన్నాం. పాపులేటెడ్ అనేటటువంటి వాటికి మనకి ఈఆర్లు, ఈఎస్టీలు చేరటానికి అవకాశం లేదు. కనుక ఇక్కడ పాపులేటెడ్ అని ఉంది కనుక ఇక్కడ మోర్ పాపులేటెడ్ రావాలి, ఇక్కడ మోస్ట్ పాపులేటెడ్ రావాలి. మీకు ఏదైనా యాడ్జెక్టివ్ కన్ఫ్యూజింగ్గా ఉందంటే మోర్, మోస్ట్లో యాడ్ చేసేయండి, కంపారిటివ్లో, సూపర్లేటివ్లో. సో ఒకటి అయిపోయింది. ఇది చూడంగానే మనకి పాజిటివ్లో ఉందరా,
ఎలా తెలిసింది నీకు? యాజ్ ఉంది, పైగా పాపులేటెడ్ అనేటటువంటి యాడ్జెక్టివ్ ఫస్ట్ యాడ్జెక్టివ్. ఓకే, దాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తాం మనం. తర్వాత ఇండియా చాలా దేశాల కన్నా ఎక్కువ జనాభా కలిగి ఉన్నది. సమాన స్థాయి కలిగి ఇండియా లాంటి దేశాలు కొన్ని ఉన్నాయి, చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. కువైట్ లాంటిది, వాటికన్ సిటీ లాంటిది, సింగపూర్. మరి వాటికంటే చాలా గొప్పది కదా, ఎక్కువైంది కదా, అంటే పోలుస్తున్నాం అనమాట. సో ఇండియా ఇక్కడ ఇండియా కనుక ఈజ్ పెట్టాం ఏకవచనం, వెరీ ఫ్యూ కంట్రీస్ బహువచనం కనుక ఆర్ పెట్టాం. ఇండియా ఈజ్ మోర్ పాపులేటెడ్ than most other countries. దీని ట్రూ ట్రాన్స్లేషన్, ఇండియా మోర్ పాపులేటెడ్, ఎక్కువ జనాభా కలిగింది. ఇక్కడ పాపులేటెడ్ అని వచ్చింది, మోర్ పాపులేటెడ్ అని వచ్చింది, పైగా దాన్ వచ్చింది, పైగా మోస్ట్ అదర్ వచ్చింది. ఇక్కడ వెరీ ఫ్యూ వచ్చింది. ఇది బాగా గుర్తుంచుకోవాలి. వెరీ ఫ్యూ పాజిటివ్లో వస్తుంది, మోస్ట్ అదర్ కంపారిటివ్లో వస్తుంది, యాజ్ పాజిటివ్లో వస్తుంది, మోర్ పాపులేటెడ్ కంపారిటివ్లో వస్తుంది. దాని అర్థం ఏంటి? ఇండియా చాలా దేశాల కన్నా ఎక్కువ జనాభా కలిగి ఉన్నది. ఇది ట్రూ ట్రాన్స్లేషన్. ఇక మూడవది మనం సూపర్లేటివ్గా చెప్తాం. ఏంటి? ఇండియా జనాభా ఎక్కువగా ఉన్న దేశాలలో ఒకటి, అంతేగాని దాన్ని సూపర్గా ఏం చెప్పట్లా, ఎందుకంటే సమాన స్థాయి కలిగిన దేశాలు కొన్ని ఉన్నాయి కనుక. సో ఇండియా ఈజ్ ద మోస్ట్ పాపులేటెడ్ one of the most populated countries. అంటే ఏంటి? ఇండియా ఎక్కువగా జనాభా కలిగిన దేశాలలో ఒకటి, ఒకటి కంట్రీస్ బహువచనం, మోస్ట్ పాపులేటెడ్. ఎప్పుడైతే మూడవది ఉందో పైగా వన్ ఆఫ్ ది ఉందో, సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ది వస్తుందండి. అదేవిధంగా మోస్ట్ అదర్ అనేది కంపారిటివ్లో వస్తుంది, వెరీ ఫ్యూ అనేటటువంటిది పాజిటివ్లో వస్తుంది. ఎప్పుడైతే ఇది మూడవ రూల్ అని తెలిసిపోవాలి మనకి, సెకండ్ రూల్లోకి వెళ్ళిపోతాం. సెకండ్ రూల్ వేరు, కంపారిజన్ చేద్దాం మనం. ఇక్కడ ఈ ఇచ్చినటువంటి వాటికి నేను ఈ విధంగా ట్రాన్స్లేషన్ చేశాను. మరి టైప్ 3 ఇదేంటిది? కంపారిటివ్. ఇది సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులేటెడ్ కంట్రీస్. ఈ వన్ ఆఫ్ ద ఎప్పుడు వచ్చినా కానీ తర్వాత బహువచనం ఉండాలి. చాలామంది వన్ ఆఫ్ ద బాయ్, వన్ ఆఫ్ ద కంట్రీ, వన్ ఆఫ్ ద టీచర్ అంటారు. వన్ ఆఫ్ ద అంటే ఏంటి? టీచర్లో ఒకడు అని, కానీ బహువచనం ఉండాలి కదా. వన్ ఆఫ్ ద టీచర్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ బాయ్, ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా టైప్ 3 ఈ విధంగా చేయాలి. ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు వీటి రూల్స్ మనం వెళ్దాం. అంటే తెలుగులో వాక్యాలు ఈ విధంగా ఉంటే మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవటానికి ఈ విధంగా చేసుకోవాలని చెప్పటానికి. టైప్ 3లో కంపారిజన్ చేసేటప్పుడు టైప్ 3 అనగానే సమాన స్థాయి కలిగినటువంటి వ్యక్తులను పోల్చటం, అందులో ఎవరిని గొప్ప తక్కువ అని చెప్పకూడదు. అప్పుడు ఏంటి వస్తుంది ఇక్కడ? వెరీ ఫ్యూ, యాజ్ తర్వాత కంపారిటివ్లోని ఫస్ట్ డిగ్రీ మొట్టమొదటి రావాలన్నమాట. ఓకే, అంటే ఎప్పుడైతే ఇది పాజిటివ్లో, ఇక కంపారిటివ్లో ఏమొస్తుంది? దేన్నైందో అది చూద్దాం. మోస్ట్ అదర్ దాన్ సెకండ్ డిగ్రీ. మోస్ట్ అదర్ వస్తుంది. కంపారిటివ్ ఎప్పుడు కూడా దాన్ అనేటి వస్తుంది, కంటే.
మనం ఫస్ట్ రూల్, సెకండ్ రూల్, థర్డ్ రూల్ కూడా ఇదే. మోస్ట్ అదర్ దాన్ సెకండ్ డిగ్రీ. మరి సూపర్లేటివ్లో ఏమొస్తుంది? వన్ ఆఫ్ ది, ఇది కంపల్సరీ ఇదే. అప్పుడు థర్డ్ డిగ్రీ ఇదండి. ఇది వస్తుంది ఈ రూల్స్ మనకి. ఎప్పుడైతే వెరీ ఫ్యూ, మోస్ట్ అదర్, వన్ ఆఫ్ ది వచ్చిందో థర్డ్ డిగ్రీ, టైప్ 3 అని అర్థం. నో అదర్, ఎనీ అదర్, ఆఫ్ ది వచ్చిందనుకోండి అది సెకండ్ టైప్ అని. ఇక రెండింటి నో, యాజ్, నాట్ యాజ్, నాట్ సో యాజ్ వచ్చిందనుకోండి అది ఇద్దరి మధ్యన పోలిక ఒకటన్న. సరే, ఇది మీకు కొంచెం బాగా అర్థం అవటం కోసం ఇక్కడ నేను కొన్ని దేశాలు తీసుకున్నా. అందులో ఇది కువైట్, ఇదేమో జపాను, ఇది అమెరికా, ఇది ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, అలాగే ఇంకేం బాగా డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అనుకోండి. బ్రెజిల్, అలాగే జర్మనీ. కువైట్, జపాన్, అమెరికా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, బ్రెజిల్, జర్మనీ. ఇక్కడ 5 దేశాలు తీసుకున్నానండి నేను. ఏంటి? సమానంగా రిచ్ కంట్రీస్ ఇవి. అంటే సమాన స్థాయిగా కువైట్ అంతా, జపాన్ అంతా, అమెరికా ఇవన్నీ కూడా బాగా ధనికమైన దేశాలు. ఇందులో ఒక దాన్ని తీసుకొని దేంతో కూడా గొప్ప దేశం అని అనకూడదు మనం. గొప్ప దేశాల్లో ఒకటి అని ఫ్రాన్స్ని చెప్పాలి మనం. మరి ఫ్రాన్స్ని గొప్పగా చెప్పాలంటే ఏం చేయాలి? మరికొన్ని గ్రూప్ తీసుకోవాలి మనం. చాలా కష్టం అండి ఇది. అందుకే నేను బొమ్మలే చెప్తున్నాను అర్థం చేసుకోవటానికి. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, అలాగే లిబియా, సుడాన్, కొరియా, వియత్నాం. చూడండి, ఇవి తక్కువ ధనికమైన దేశాలు. సో వీటిల్లో దేన్ని గొప్పగా చెప్పకూడదు మనం. కానీ ఇక్కడ ఫ్రాన్స్ని తీసుకొచ్చి ఈ దేశాలు దేంతో పోల్చుకున్న గొప్ప దేశాలు అంటాం, అనొచ్చా లేదా? సమాన స్థాయి కలిగినాయి, ఇవన్నీ సమాన స్థాయి కలిగినాయి, ఇవన్నీ సమాన స్థాయి. మరి ఎందుకు తీసుకున్నామంటే దీన్ని దేనితో కూడా గొప్పదని చెప్పలేము, కానీ దీన్ని తీసుకొచ్చి వీటిల్లో వాటితో గొప్పదని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుకు ఇది తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఇందులోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దేన్ని తీసుకున్నాం మనం? ఫ్రాన్స్ తీసుకున్నాం. ఏంటి? రిచ్ కంట్రీ ఫ్రాన్స్. చూడండి, ఫస్ట్ది ఏంటి? వెరీ ఫ్యూ కంట్రీస్ ఆర్ యాజ్ రిచ్ యాజ్ ఫ్రాన్స్. ఓహో, ఇది దేంట్లో ఉంది? వెరీ ఫ్యూ అన్నాడు, టైప్ 3. పైకి ఇది పాజిటివా, కంపారిటివా, సూపర్లేటివా? ఓహో, యాజ్ ఉంది, రైట్. ఇది పాజిటివ్, పాజిటివ్, రైట్. పైగా రిచ్ అనేటటువంటిది ఫస్ట్. రిచ్, రిచర్, రిచెస్ట్, ఈఎస్టీ చేరడానికి అవకాశం ఉంది కదా, అందుకని ఓకే ఒకటి అయిపోయింది. దీని అర్థం ఏంటి? వెరీ ఫ్యూ కంట్రీస్ ఆర్ యాజ్ రిచ్ యాజ్ ఫ్రాన్స్. చాలా తక్కువ దేశాలు ఫ్రాన్స్ అంత ధనికమైనవి. అంటే ఇవన్నీ సమాన స్థాయి కలిగినాయి. ఫ్రాన్స్ దేనితో గొప్ప చెప్పట్లేదు, అందుకనే ఏమంటున్నాం మనం? ఫ్రాన్స్ లాంటి దేశాలు చాలా తక్కువగా ఉన్నాయని మనం చెప్తున్నాం. ఇక రెండవది ఏంటి? ఫ్రాన్స్ ఈజ్ richer than most other countries. ఇది చూడండి, ఫ్రాన్స్ని రిచర్ దెన్ మోస్ట్, చాలా దేశాల కంటే గొప్పది. ఏది? వీటికంటేనా? కాదు, ఈ గ్రూప్లో తీసుకోవాలన్నమాట. ఫ్రాన్స్ చాలా దేశాల కంటే గొప్పది. అది ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, ఇలాగనమాట.
వీటిని గొప్పగా చెప్పకూడదు, ఈ గ్రూప్తో చెప్పొచ్చు. ఇది దేంట్లో ఉంది? ఓహో, ఇక్కడ రిచ్ ఉంది, పాజిటివ్. రిచర్ అయింది, ఇది కంపారిటివ్. పైగా ఇంకొకటి దాన్ ఒకటి ఉంది, మోస్ట్ అదర్ ఉంది. ఎప్పుడైతే మోస్ట్ అదరు వెరీ ఫ్యూ ఉందో టైప్ 3 అంటే ఒకళ్ళే ఎవరితో గొప్పగా చెప్పట్లే, సమాన స్థాయి కలిగిన గ్రూపులు కనుక ఇలా చేస్తాం అన్నమాట. ఇక మూడవది, ఫ్రాన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్. ఇదంతా ఎందుకురా బాబు, ఫ్రాన్స్ గురించి డైరెక్ట్ చెప్పారంటే, ఫ్రాన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద, ఒకటి రిచెస్ట్ కంట్రీస్, ధనిక దేశాల్లో ఒకటి. ఇదిగో ఈ అన్నిట్లో ఫ్రాన్స్ ఒకటి. ఒకటేం చెప్పామో, చాలా తక్కువ దేశాలు ఫ్రాన్స్ అంతా అభివృద్ధి ధనికమైనవి ఉన్నాయి అన్నాం. రెండో దాంట్లో ఏం చెప్పాం, ఫ్రాన్స్ చాలా దేశాల కంటే ధనికమైందని చెప్పాం. ఇక మూడవది ఏం చెప్తున్నాం, సో ఈ విధంగా మనం, ఎక్స్క్యూజ్ మీ, కరెంట్ పోయింది అందువల్ల. ఈ విధంగా ఒకే స్థాయి కలిగినటువంటి దేశాలని పోల్చేటప్పుడు ఒకలాగా, మిగతా స్థాయి కలిగినటువంటి దేశాలను పోల్చేటప్పుడు ఈ టైప్ 3 అనేటటువంటిది మీకు ఎగ్జామ్లో వాడు వెరీ ఫ్యూ అని ఇస్తాడు. ఇచ్చి ఇది పాజిటివ్, ఎలాగో యాజ్ ఉంది కనుక పాజిటివ్ అని అనుకుంటాము. దీన్ని కంపారిటివ్లోకి మార్చమన్నాను అనుకోండి, ఓహో ఈ సమాన స్థాయి కలిగిన కనుక దాన్ వస్తుంది, మోస్ట్ అదర్ వస్తుంది. ఈ రెండో రూపంలో ఉన్నటువంటి చూడండి, యాడ్జెక్టివ్ రిచ్, రిచర్, రిచెస్ట్. ఈ విధంగా మనం థర్డ్ టైప్లో ఉన్నటువంటి దాన్ని మనం పోల్చే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో చెప్పేటప్పుడు ఇంకొక ఉదాహరణ తీసుకుందాం మనం. ఇక్కడ నేను కొన్ని లోహాలు తీసుకున్నాను. ఇది ప్లాటినం, ఇది గోల్డ్, ఇది సిల్వర్, ఇది రేడియం, లిథువేనియం, ఉన్నాయండి. ఇదేదో సంథింగ్, ఏదో ఎక్స్ అని పేరు పెట్టుకున్నాం. సో ఇవన్నీ కూడా సమాన స్థాయి వాల్యూ కలిగినటువంటి, ఖరీదైనటువంటివి అనమాట. సో మనం ఇక్కడ ఈ అన్నిటికంటే ఖరీదైంది ప్లాటినం. సహజంగా అందరూ గోల్డ్ అనుకుంటారు, సరే గోల్డ్ కంటే ఖరీదైంది ప్లాటినం. ఈ ప్లాటినము, గోల్డ్, సిల్వరు, రేడియం, ఇథేనియం, మేతి ఇవన్నీ కూడా సమాన స్థాయి కలిగినటువంటి లోహాలు అనమాట. వీటిని మనం పోల్చేటప్పుడు ఇంకా చిన్నవి తీసుకుంటాం మనం. ఇది అల్యూమినియం, ఇది బ్రాస్, ఇది ఐరన్, ఇది టంగస్టన్, తర్వాత ఏదో మిగతా ఇవన్నీ ఒక టైపు, ఇవన్నీ ఒక టైపు. ఈ సమాన స్థాయి కలిగినవి. ఇప్పుడు ఇక్కడ మనం ప్లాటినాన్ని తీసుకునేటప్పుడు ఏ విధంగా చెప్తామో, చాలా తక్కువ లోహాలు ప్లాటినం అంతా ఖరీదైనటువంటివి, విలువైనటువంటి ఒక విధంగా చెప్తాం. ఇంకోటి ఏంటి, ప్లాటినము చాలా లోహాల కంటే విలువైనది అని ఇంకో రకంగా చెప్తాం. ఇంకో రకంగా ఎలా చెప్తాం, ఖరీదైనటువంటి అంటే విలువైనటువంటి లోహాల్లో ప్లాటినం ఒకటి అని 3 రకాలుగా చెప్పగలుగుతాం మనం. టైప్ 3 అని అర్థమైపోయింది. ఎప్పుడైతే మీకు ఎగ్జామ్లో ఇలా 2 గ్రూపులు వేసి ఇవ్వడండి, అది బాగా గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనం ప్లాటినం తీసుకుంటున్నాం. ఫస్ట్ది ఏంటి, పాజిటివ్ రావాలి. అంటే వెరీ ఫ్యూ మెటల్స్ ఆర్ యాజ్ కాస్ట్లీ యాజ్ ప్లాటినం. చాలా తక్కువ లోహాలు ఆర్ యాజ్ కాస్ట్లీ యాజ్ ప్లాటినం. చాలా తక్కువ లోహాలు ప్లాటినం అంత విలువైనటువంటివి ఉన్నాయి. ఈ ప్లాటినం కాకుండా మిగతాయి అర్థం. చూడండి, ఇక్కడ యాజ్ వచ్చింది, ఇక్కడ మరలా యాజ్ వచ్చింది.
కాస్ట్లీ యాజ్, ఎప్పుడైతే యాజ్ వచ్చిందో పాజిటివ్. పరీగా వెరీ ఫ్యూ అని వచ్చింది, చాలా తక్కువ అని వచ్చింది, అంటే ఇది టైప్ 3 అని అర్థమైపోయింది. ఇక మనం ఇంకో 2 రకాలుగా రాయాలి మనం. అప్పుడు రెండోది ఏంటి? ప్లాటినం ఈజ్ మోర్ కాస్ట్లీ దెన్ మోస్ట్ అదర్ మెటల్స్. ఇంకోటి ఏ విధంగా చెప్తున్నాం మనం? ప్లాటినం అనేటటువంటిది ఈజ్ మోర్ కాస్ట్లీ దెన్ మోస్ట్ అదర్ మెటల్స్. ప్లాటినం తీసుకున్నాం, ఇక్కడ ఎప్పుడైతే మోర్ కాస్ట్లీ, కాస్ట్లీ అనే దానికి ఈఆర్లో ఈఎస్లు చేరవు, మోర్లో చేరతాయి. మోర్ కాస్ట్లీ డాన్ వచ్చింది, మోస్ట్ అదర్ ఎప్పుడు వచ్చిందో ఇది కంపారిటివ్, పైగా డాన్ వచ్చింది, సో ఇది కంపారిటివ్. అంటే ఏంటి? ప్లాటినం ఈజ్ మోర్ కాస్ట్లీ అంటే వీటితో పోల్చేయడం అంట. ప్లాటినం చాలా లోహాల కంటే విలువైంది, వీటితోటి కాదండి. ఇక సూపర్లేటివ్. ప్లాటినం ఈజ్ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ మెటల్స్. ప్లాటినం ఈజ్ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ మెటల్. ప్లాటినం అనేది ఖరీదైనటువంటి లోహాలలో ఒకటి, ఈ లోహాలలో ఒకటి. చూస్తారండి, ఎప్పుడైతే వన్ ఆఫ్ ది వచ్చిందో ఇది సూపర్లేటివ్, పైగా ఇక్కడ ఏంటి? వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్, మోస్ట్ కాస్ట్లీయెస్ట్. దీనికి కాస్ట్లీ, మోర్ కాస్ట్లీ, మోస్ట్ కాస్ట్లీ అని పెట్టుకోవచ్చు, లేదా కాస్ట్లీ, కాస్ట్లియర్, కాస్ట్లీయెస్ట్ అని పెట్టుకోవచ్చు. సరే, ఎలాగైనా పెట్టుకోవచ్చు. కనుక ఇక్కడ మనం కాస్ట్లీ అని పెట్టాం, ఇక్కడ మోర్ కాస్ట్లీ అని పెట్టాం, కనుక ఇక్కడ మోస్ట్ కాస్ట్లీ అని పెట్టేద్దాం. ఒకవేళ ఇదాలని కాస్ట్లియర్ అప్పుడు మోర్ తీసేయాలి, ఇక్కడ కాస్ట్లీయెస్ట్ పెడతాం, ఇక్కడ మోస్ట్ తీసేస్తాం. ఈ విధంగా సమాన స్థాయి కలిగినటువంటి వ్యక్తులను కానీ స్థలాలను కానీ మనం పోల్చేటప్పుడు టైప్ 3 అనేటటువంటి దాన్ని మనం ఉపయోగించవచ్చు. అంటే ఇవన్నీ కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజనే. అర్థమైందండి? ఇప్పుడు కంపారిజన్ చేసేటప్పుడు మనం 3 రకాలైనట్టు చూసాం. ఫస్ట్ది ఏంటి? కేవలం 2 స్థలాలు కానీ 2 వస్తువులు కానీ 2 వ్యక్తుల మధ్యన కానీ పోలిక జరిగేటప్పుడు ఫస్ట్ టైప్ అది, కేవలం 2 మధ్యనే. ఇక్కడ చూడండి, సరళ ఉంది, ఇక్కడ చూడండి గీత ఉంది. సరళ గీత కంటే తెలివైంది, గీత సరళ అంతా తెలివైంది కాదని కదా మనం రాయాలి. గీత ఈజ్ నాట్ యాజ్ క్లవర్ యాజ్ సరళ. అంటే ఏంటి? గీతనే సరళతో పోల్చేటప్పుడు గీత ఈజ్ నాట్ యాజ్ క్లవర్ అంటే సరళ అంత తెలివైనది కాదు గీత, 2 మధ్యన పోలిక వచ్చింది. ఇది దేంట్లో ఉంది? ఎప్పుడైతే యాజ్ వచ్చిందో, పైగా క్లవర్ ఫస్ట్ రూపంలో ఉంది కనుక ఇది పాజిటివ్. ఇక కంపారిటివ్ మార్చాడు, అటు ఇటు మార్చండి. అప్పుడు సరళ ఈజ్ క్లవరర్ దాన్ గీత. సరళ గీత కంటే తెలివైనది, కేవలం 2 మధ్యన పోలిక కనుక కంపారిటివ్ పాజిటివ్లే వస్తాయి, సూపర్లేటివ్ రాదు. ఎందుకని 2 తీసుకొచ్చి సూపర్గా ఉందని మనం ఎలా చెప్పగలుగుతాం? చెప్పలేం కదా. ఇది ఫస్ట్ రూల్. ఫస్ట్ రూల్ ఉపయోగం 2 మధ్యన ఉండాలి, 2 స్థలాలు ఉండాలి, 2 వ్యక్తులై ఉండాలి, అప్పుడు ఇది వస్తుంది. ఇక రెండవది ఏంటండి? సెకండ్ రూల్ ఏంటి? ఎక్కువ మంది మధ్యన పోలిక జరగాలి. సో మ్యాంగో తీసుకున్నాం, ఫ్రూట్స్లో అన్ని ఫ్రూట్లలో కంటే దీన్ని గొప్పదానిగా చెప్తున్నాం మనం. చాలా స్వీట్లెస్ట్, టేస్టియెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ ఫ్రూట్స్తో పోలుస్తున్నాం కనుక మనకు సెకండ్ టైప్ వస్తుంది ఇందులో. చూడండి, అప్పుడు ఏంటి వస్తుంది?
మ్యాంగో ఈజ్ tastier than any other fruit. Mango is tastier than any other fruit. చాలా ఉన్నాయి ఇక్కడ ఫ్రూట్స్. అందులో మనం మ్యాంగో ఒకటి తీసుకున్నాం. ఏ ఫ్రూట్తో చూసుకున్నా మ్యాంగో చాలా టేస్ట్ అయింది. ఇది దేంట్లో ఉందరా? ఓహో, ఎనీ అదర్ ఉంది, టైప్ 2. దేంట్లో ఉంది? దాన్ వచ్చింది కనుక ఇది కంపారిటివ్. ఇంకా 2 రాయొచ్చు. నో అదర్ ఫ్రూట్ ఈజ్ యాజ్ టేస్టీ యాజ్ మ్యాంగో. ఏ ఒక్క పండు కూడా మ్యాంగో అంత టేస్ట్గా ఉండదు అని చెప్పాను. నో అదర్ వచ్చింది. ఓహో, పైకి ఇక్కడ యాజ్ వచ్చింది, పాజిటివ్. కంపారిటివ్ రాసేసాము, పాజిటివ్ రాసాము. పైగా ఇక్కడ ఏంటి? టేస్టియర్ అనేది రెండవ రూపం, టేస్టీ అనేటటువంటిది ఫస్ట్ రూపం. ఇది పాజిటివ్. పాజిటివ్ కంపారిటివ్ రాస్తే మనం సూపర్లేటివ్ రాయాలంటే మ్యాంగో ఈజ్ ది టేస్టియస్ట్ ఫ్రూట్. ఇదంతా ఎందుకురా బాబు? మామిడి పండు అన్నిటికంటే టేస్ట్ అయింది, సూపర్గా చెప్పేస్తాం. ఇది సూపర్లేటివ్లో ఉంది. టేస్ట్ మూడో రూపం వచ్చింది కదా. ఇది ఫస్ట్ రూపం, ఇది రెండో రూపం, ఇది మూడో రూపం. సూపర్లేటివ్లో ఉంది, సో సూపర్లేటివ్. ఇది టైప్ 2. టైప్ 2 అంటే ఒకదాన్ని అన్నిటికంటే గొప్పగా చెప్తుంది. మరి ఇప్పుడు మనం నేర్చుకున్న టైప్ 3 ఏంటి? సమాన స్థాయి. దేన్ని కూడా మనం గొప్పగా చెప్పలేం, దేన్ని కూడా తక్కువగా చెప్పడానికి అవకాశం లేదు. ఈ టైప్ 3లో వచ్చేది ఏంటి? బాగా మాత్రం గుర్తుంచుకోవాలి మనం. సో ఇది నైలు, ఇది గ్యాంగెస్, ఇదేమో అమెజాన్, ఇది గోదావరి. ఈ నదులన్నీ ఒకే స్థాయిగా సమాన స్థాయి కలిగినాయి. చిన్నవి ఉన్నాయి, శారదా నది, నర్మదా నది, అదే మహానది, తుంగభద్రా నది. ఇవన్నీ ఒక స్థాయి, ఇవన్నీ సమాన స్థాయి. వీటిని దేంట్లోనూ గొప్పగా చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం నైల్ అనేది పొడవైంది ప్రపంచంలో. సో వెరీ ఫ్యూ rivers are as long as the Nile. నది పేరు కనుక దీ పెట్టుకున్నాం. వెరీ ఫ్యూ రివర్స్ ఆర్ యాజ్ లాంగ్ యాజ్ నైల్. చాలా తక్కువ నదులు నైల్ అంత పొడవు ఉన్నాయి. ఓహో, వెరీ ఫ్యూ ఉంది, పైగా యాజ్ వచ్చింది, పాజిటివ్. మరి ఇదే టైపు? టైప్ 3. సరే, రెండవది రాద్దాం. ఏది? ద నైల్ ఈజ్ లాంగర్ దాన్ మోస్ట్ అదర్ రివర్స్. నైలు చాలా నదుల కంటే పొడవైంది. ఈ నదులు, ఈ కాదు, ఇది తుంగభద్ర, హీరాకుడ్, శారదా నది ఇలాంటివి అనమాట. సో ఇదేంటి? దాన్ వచ్చింది, మోస్ట్ అదర్ వచ్చింది, పైగా ఇక్కడ లాంగ్ ఉన్నది కాస్త లాంగర్ అయ్యింది. సో ఇది కంపారిటివ్. దాన్ ఎప్పుడు వస్తే కంపారిటివ్ అండి. యాజ్ ఎప్పుడు వస్తే పాజిటివ్. అది బాగా బండ గుర్తు పెట్టేసుకోండి. నెక్స్ట్ మూడోది రాయగలం మనం. నైల్, ద నైల్ ఈజ్ one of the longest rivers. నైలు నది పొడవైన నదులలో ఒకటే. ఏది? వీటిల్లో ఒకటే. అందుకే దీన్ని గొప్పగా చెప్పట్లే, ఇవన్నీ సమాన స్థాయి కలిగినవి. ఈ విధంగా మనం కంపారిజన్ చేసేటప్పుడు రూల్ ఫస్ట్ టైప్ 1 ఉంటుంది, టైప్ 2 ఉంటుంది, టైప్ 3 ఉంటుంది. ఆ ఇచ్చేటటువంటి మరి ఈ కంటెస్ట్ ఉంది, వెరీ ఫ్యూ అనేది, మోస్ట్ అదర్ అనేది వన్ ఆఫ్ ది టైప్ 3లోకి వస్తాయి. నో అదర్, యాజ్ దాన్ టైప్ 1లోకి వస్తాయి. రెండింటి మధ్యన పోలికుంటుంది. అర్థమైందండి? ఇక సెకండ్ టైప్లో వెరీ ఫ్యూ ఇలాంటివి వస్తుంది.
సో ఈ విధంగా మనం యాడ్జెక్టివ్లతోటి పోల్చి కంపారిజన్ చేసి చెప్పటం జరుగుతుంది. సో విత్ దిస్ యాడ్జెక్టివ్లో ఉన్న రకాలు, వాటిలో ఉన్నటువంటి డిగ్రీస్ ఏ విధంగా మనం పోల్చడానికి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం చర్చించాం. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే, మై డియర్ వ్యూవర్స్. ఇఫ్ యూ లైక్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ and view the total video. Okay na? So let us start with a new topic tomorrow. Thank you.